హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా ఆ రోజైతే మాకు ప్యాకింగ్లు జరుగుతున్నాయి అనమాట. ఇంకా బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాము. సో అందుకనే పెదనాన్న అందరూ వచ్చారనమాట. ఇంకా మాట్లాడిపిచ్చి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కదా అనేసి. అయితే అమ్మ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగానే ఇంకా అప్పడాలు, వడియాలు, ఇంకా చకోడీలు పిల్లల కోసం అని అన్నీ తెప్పించేసింది. అదైతే పెదనాన్న చక్కగా ప్యాకింగ్ చేసేస్తున్నారనమాట. సో ఇంకా లాస్ట్ ఇంకా అందరితో కొన్ని ముచ్చట్లయితే ఆడేసుకుంటున్నాం అనమాట. పెదనాన్న, చిన్నాన్న అందరూ వచ్చారనమాట. సో అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. మళ్ళీ వాళ్ళ గతం పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ నెమరేసుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అప్పుడే కాలం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా ముందు వ్లాగ్లో చూపించాను కదా, అమ్మవారికి శారీ పెడదాము అనేసి తీసుకురావడానికి 3 రోడ్లకైతే వెళ్ళాము అనేసి అక్కడ నుంచి చీర అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేమైతే 7:30కి అలా బయలుదేరిపోవాలి రైల్వే స్టేషన్కి. ఎందుకంటే మా ఊరు నుంచి పలాస అనమాట మేము ట్రైను ఎక్కడానికి. సో అక్కడైతే ఒక గంట గంటన్నర పడుతుంది జర్నీ అయితే. సో అందుకోసమే 10:10కో ఏమో ట్రైను, కాబట్టి ముందే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ బెండిగేటో ఏదో సంథింగ్ ఉందండి, అది అయితే వేసేసారంటే ఇంకా టైం అయిపోతుంది, కష్టం, ఇంకా ట్రైన్కి అందలేము అన్నట్టుగా ముందే వెళ్ళిపోతామన్నమాట ఎప్పుడు వెళ్ళినా సరే. ఇంకా అత్తవారి ఇంటి దగ్గర నుంచి అంటే కొరసవాడ నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం శ్రీకాకుళం జంక్షన్కి వెళ్ళిపోతామన్నమాట. అదే శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి. సో అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు పలాస కదా, సో అక్కడ పూండి గేట్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఆ గేట్ వేస్తారంటే ఇంకా కష్టం. ఇంకా ఎప్పుడు ఏ టైంకి వెళ్తుందో ట్రైను అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిందంటే ఇంకా మళ్ళీ పెట్టే బేడ సర్దుకొని ఇంటికి వచ్చేయాలన్నమాట. అందుకోసం ముందే బయలుదేరిపోయి వెళ్ళిపోతామన్నమాట. అందుకే పొద్దున్న లెగిసిపోయి అమ్మవారికి ఎలాగో పసుపు నీళ్ళు కుంకుమ అంతా పెట్టాలి అనేసి స్నానాలు అవన్నీ చేసేసుకొని ఇంకా వచ్చేసి అమ్మవారి గుడికి అయితే వచ్చేసి ఇంకా ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ అమ్మవారికి అయితే నీళ్ళు సమర్పించుకుంటాం అనమాట. సారీ అంటే ఆప్షన్ అండి, మనకి ఏమైనా మొక్కులు ఉంటే ఆ మొక్కుల కోసం ఇస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఎలాగో మా పాప చక్కగా అంటే మా పాపది ఇంటరు మంచిగా అయిపోయింది, అన్నీ బాగానే ఉన్నాయి. సో అందుకోసం నేను కూడా చీర అయితే తీసుకున్నాను. సో అందుకోసం ఇంకా అమ్మవారికి మొక్కేసుకొని ఇంకా చల్లగా చూడమ్మా అనేసి ఇంకా చెప్పేసుకొని ఈ ఊరు నుంచి వెళ్తున్న మేము అక్కడ ఎలా ఉన్నాను మంచిగా ఉండాలి, మా కష్టాల్లో సుఖాల్లో నువ్వు ఉండమ్మా తల్లి అనేసి మొక్కుకుంటూ ఇంకా బయలుదేరిపోతాం అనమాట. ప్రతి సంవత్సరం అంటే ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా అమ్మవారికి అయితే మొక్కుకుంటూ వెళ్తామండి. ఎందుకంటే కష్టాల్లో సుఖాల్లో అమ్మ అంటే చాలు, వచ్చి తీరుస్తుందా అని కాదు, మరి తీరుస్తుందో లేదో తెలియదు కానీ అప్పటికప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. ఆ నమ్మకం అయితే నాకైతే ఉందన్నమాట. అమ్మవారి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఏదైనా మొక్కుకుంటే అది మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి, కానీ అది ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు సెంటిమెంట్ ఎక్కువ, చాలా ఎక్కువ అండి నిజంగా.
అమ్మవారికి మొక్కుకుంటే నాకు ఏ కష్టమైనా, ఏ బాధ అయినా సరే, ఇప్పటికి తలుచుకున్నా సరే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏదైనా కష్టంగా, లోన్లీగా ఉన్నాను, నాకు ఏ బాధ అనిపించినా ఫస్ట్ నా నోటి నుంచి వచ్చేది అమ్మా నీలమ్మ అంటాననమాట. సో అంత నాకిష్టమైన దేవుడనమాట మా నీలమ్మ. ఇప్పుడైతే గుడి ఇంకా విగ్రహం ఇదంతా ఉండేదండి. అంతకుముందు యాక్చువల్లీ ఈ గుడి కూడా మేమే కట్టామన్నమాట. సో గుడి కట్టిన తర్వాత ఇంకా ఊర్లో అందరూ కలిసి ఇంకా విగ్రహ ప్రతిష్టాపన చేశారనమాట. అయితే అంతకుముందు ఈ గుడి ఏమి ఉండేది కాదండి. జస్ట్ చిన్న చిన్న రాళ్ళు ఉండేవి అంతే. అమ్మవారి చెట్టు ఒక పుట్టు ఉండేదనమాట. పక్కన ఒక పుట్ట అయితే ఉండేది. సో ఆ రెండిటికి పూజ అయితే చేసేవాళ్ళమే అమ్మవారి స్వరూపంగా. సో అంతకుముందు అంటే నా చిన్నతనంలో అమ్మవారి చెట్టుకే వేప చెట్టు ఉండేదనమాట. ఇప్పటికీ ఉందండి. సో పుట్ట అయితే ఇప్పుడు లేదు. పుట్ట జాగాలో బేతాల తాతకి తెచ్చిపెట్టారనమాట. అది కూడాను మా నాన్నగారు చిన్నప్పటిదనమాట. ఆ బేతాల తాత రాయి. సో అది తెచ్చి ఇక్కడ పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఓకే, బేతాల తాతనైతే తీసుకొచ్చారు అన్నట్టుగా. అంటే నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. అంటే చెట్టు పుట్ట అమ్మవారి స్వరూపంగా మేమైతే కొలుచుకునే వాళ్ళమండి చిన్నప్పటి నుంచి. మా చిన్నతనంలో ఇవేవి లేవన్నమాట. అసలు కరెంట్లు కూడా ఉండేవి కాదు ఈ ఊర్లో. అంత చీకటిగా ఉండేది. ఏ పాములు కరుస్తాయో, ఏ పురుగులు కరుస్తాయో తెలీదు. రోడ్డంతా చీకటి అన్నమాట. సో అలాంటి టైంలో కూడాను పిల్లలుగా మేము ఇక్కడ ఉండేవాళ్ళమి. ఊరికి కొంచెం దూరంగా, కొంచెం లోపలికి ఉండేవాళ్ళం అనమాట ఇది. సో ఎలా వచ్చేవాళ్ళమో మాకే తెలీదు. అమ్మవారి దయ వల్లనో మరి ఇంకేదో కానీ మాకు ఎటువంటి ఏ ఆపద రాకుండా చూసుకుందండి నిజంగా. ఏ పాములు కానీ, ఏ పురుగులు కానీ ఏవి మాకు హాని చేయలేదు. సో అంతా అమ్మవారి దయే అని నేను నమ్ముతాను. సో ఇంత చీకట్లో కూడా అసలు ఏం కనిపించదండి. రోడ్ అయితే ఏం కనిపించదు, అంత చీకటిగా ఉంటుంది. సో అలాంటి ప్రదేశంలో ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు బుడ్డి దీపాలు అనమాట. అంటే కిరోసిన్ పోసి వెలిగిస్తాం కదా. ఆ తర్వాత కరెంట్లు వచ్చేసాయి కానీ అంతకుముందు అలా ఉండేవన్నమాట. అలాంటి పల్లెటూరు. సో ఆ పల్లెటూరులో ఈ అమ్మవారు అంత శక్తివంతంగా మమ్మల్ని కాచి కాపాడింది, పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ, ఊరిని అని నాకైతే నమ్మకం. సో ఒకవేళ మీరు ఎవరైనా చూసినా, దర్శించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మనసులో ఏమైనా ఉంటే మీరు రావాలి అని ఏం లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని అమ్మ నీలమ్మ తల్లి అని మొక్కుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది అని నేను నమ్ముతూ మీకు చెప్తున్నాను అనమాట. సో నాకైతే పూర్తిగా నమ్మకం అండి. సో నమ్మకం అంటే ఏంటి, డబ్బు ధనాలే ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మనస్సు ప్రశాంతత అంతే. అంతకు మించి నేను ఎక్కువగా కోరుకునేంత ఇదేం లేదు. సో నా చిన్నతనం నుంచి ఈ చెట్టు అయితే ఉందండి. నా చిన్నతనం ఏంటి, అంతకు ముందు నుంచి ఉండేదన్నమాట. సో చిన్న గుడి అయినా సరే అమ్మవారు మంచి, అంటే పిలిస్తే పలుకుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా అమ్మవారిని అయితే తలుచుకోవడం అయితే మాననమాట. సో నిద్రలో అంటే పడుకునే ముందు కూడా అమ్మవారిని తలుచుకొని పడుకుంటాను. నాకు అంత ఇష్టం. సో ఇంకా అమ్మవారికి అన్నీ నీళ్ళు, చీర,
పసుపు కుంకుమ అంతా సమర్పించేసి అప్పుడైతే మంగళవారము ఆదివారము అలా నీళ్ళైతే పోసేవాళ్ళమే. ఇప్పుడు గుడి కట్టారు కాబట్టి ఒక ఆవిడ వచ్చి పూజలన్నీ చేస్తుందంట. అప్పుడైతే అందరూ ఎవరైనా చేసుకోవచ్చులేండి. అక్కడికెళ్ళి ఎవరైనా నీళ్ళు పోయొచ్చు. ఎవరికి అలంకారం తోచితే అలంకరించుకోవచ్చు. కాకపోతే ఆవిడ డైలీ అనమాట. ఎవరు చేసినా చేయకపోయినా చేస్తదంట. సో, అదనమాట నీలమ్మ తల్లి విశేషాలు. ఎప్పుడు నేను ఆ చెట్టు గుడి అది చూపించేటప్పుడు అనుకునేదాన్ననమాట. అమ్మవారి గురించి ఏదో ఒక రకంగా చెప్పాలి అని. అది ఈరోజు వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బాబా గారి కూడాను పలకరించి వెళ్ళాలి కదా! సో, ఆ బాబా గారిని కూడాను దర్శించుకొని ఇంకా వెళ్ళే టైం అయితే బయలుదేరే టైం అయితే వచ్చేసిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర వీడియో తీసానంటండి, మరి ఇంక నేను ఎమోషన్ అయిపోతాననమాట బయలుదేరేటప్పుడు. సో, అందుకని ఏది తీయననమాట అలాంటివి. ఇంకా పైన కొండ పైనకి వచ్చేసాము. ఇంకా ప్రశాంతంగా ఉంది. పొద్దున్న కదా, ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంకా బాబా గారిని కూడాను అయ్యా ఆపద ఏది వచ్చినా సరే బాబా అనుకోవడం, అనుకొని బయలుదేరడం అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలైనా ఇంకా ఏవైనా సరే హ్యాపీగా ఉండాలి అని మొక్కుకొని వెళ్ళిపోయాము. బయలుదేరామన్నమాట. ట్రైన్ టైంకి వెళ్ళిపోతే చాలు, ఒక గంట ముందైనా పర్వాలేదు కానీ అటు ఇటు అయితే మాత్రం అసలు కష్టం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే గుడి కనిపిస్తుందండి. కొండల మధ్యలో ఉంటుందన్నమాట మన బాబా గారి గుడి. చాలా బాగుంటుంది. పొద్దున్నైతే టిఫిన్ చేయకుండా బయలుదేరిపోయామన్నమాట. సో, ఇక్కడ ఆపామన్నమాట. టిఫిన్ చేసేసి పలాసకి అదే రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో ఆపాము. అక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరిపోదామనేసి. ఇంకా మీకు పలాస అనగానే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? జీడిపప్పు. ఇక్కడ నుంచే ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అవుతుందో ఏమో నాకు తెలీదు కానీ, మేము ఎప్పుడు ఊరికొచ్చినా సరే పలాస నుంచి జీడిపప్పు అయితే తెచ్చుకుంటామండి. మాకు ఇక్కడ పంట అన్నట్టుగా. సో, చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉందో జీడిపప్పు. నీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తీసుకెళ్ళచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కానీ జీడిపప్పు ఇక్కడ ఫేమస్ అన్నట్టుగా. ఇంకా పలాస అనగానే జీడిపప్పు. సో, అదంతా పలాస రోడ్డు చూపిస్తున్నాను అనమాట. ఎక్కడ చూసినా మీకు జీడిపప్పే కనిపిస్తుంది. సో, ఎప్పుడు వచ్చినా సరే ఓ 2-3 కేజీలు తెచ్చుకుంటాం అనమాట. అంటే ఆల్రెడీ మా ఊరు సైడే దొరుకుతుందిలేండి, చాపర అటు సైడు జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి తెప్పించేసుకుంటాం. ఇక్కడి వరకు రాములేండి. సో, ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయాం. ఎక్కిన తర్వాత నిజంగా అసలు వీడియో తీసే ఇదే లేదు. నిద్రపోయామన్నమాట. విశాఖపట్నం వచ్చేసింది. పడుకొని లేసాము. ఇంకా తమ్ముడాలు అయితే వచ్చి ఇది లంచ్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో, ఇంకా లంచ్ అయితే తీసి అప్పుడు వీడియో తీస్తున్నాననమాట. విశాఖపట్నం అది కూడా బయలుదేరినప్పుడు తీశారనమాట. అంత ఓపిక కూడా లేదులేండి. ఎందుకంటే మనకక్కడ ఊర్లో ఏం చేస్తామా అనంటే ఏం పనులు పాటలు ఏం చేసేము. కాకపోయినా అలసిపోతాము అన్నట్టుగా అనిపించేస్తుంది. మరి జర్నీల వల్లనో ప్రాపర్గా నిద్ర ఉండకపోవడం వల్లనో మరి అలసిపోతామన్నమాట. సో, ఆ రోజు సండే. అయితే మా తమ్ముడు అదే వైజాగ్లో 2 చిన్నారులు ఉన్నారనమాట. సో, తమ్ముడు ఇంకా మరదలు వచ్చి ఈ ఫుడ్ అయితే ఇచ్చి వెళ్ళారనమాట. సో, పిన్ని, చిన్నాన్న, నేను అందరం కలిసి చక్కగా బిర్యానీ అయితే తినేసాము. బిర్యానీ అది కూడా కుండ బిర్యానీ తెచ్చారండి. చాలా బాగుంది నిజంగా. చాలా యమ్మీగా ఉంది. అలాగే జున్ను కూడా తీసుకొచ్చారనమాట. నా ఫేవరెట్ అనమాట జున్ను. సో, అది కూడా తినేసాము. ఇంక తినేసి మళ్ళీ పడుకొని లేసేటప్పటికి ఇంక రాజమండ్రి వచ్చేసింది. ఇంక రాజమండ్రి, గోదావరి
కృష్ణా నది, గోదావరి నది, కృష్ణా నది ఏమంటారు, గోదావరి కదా, నాకే గుర్తు రావట్లేదండి నిజంగా. సో ఇంకా ఈ బ్రిడ్జ్ చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట. మా చిన్నప్పుడు ఆ కిటికీల సందుల్లోంచి కాయిన్స్ ఇప్పటికీ ఇసురుతాంలేండి. కాకపోతే ఇప్పుడు ఏసీ బోగీలు కదా, ఇసరడానికి మరి ఛాన్స్ లేదనమాట. డబ్బులు ఇసరడానికి టక్ 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 మన సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసింది అని అంటే ఇంక మా ఊరు వచ్చేసింది అన్నంత గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే ఆంధ్ర వచ్చేసింది అనేసి. సో అంత సంతోషం. ఇంకా ఈ గోదావరి బ్రిడ్జ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సంతోషం, ఇంకా హ్యాపీ. సో ఇలా మా ప్రయాణం అయితే నడుస్తూ ఉందన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయిందండి. నా ఫేస్ అయితే చూస్తే మీకు అర్థమవుతూ ఉంది కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందరము టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే పెళ్ళి తర్వాత నిద్ర లేదు. నెక్స్ట్ డేనే పూజలు ఇంకా వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల అసలు ఒక్క క్షణం కూడాను తీరిక లేదు అన్నట్టుగా ఉంది, అటు ఇటు తిరగడం. సో ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంక కృష్ణానది కూడా వచ్చేసిందండి. సో అమ్మవారిని చూస్తే అబ్బాబాబా, విజయవాడ బెజవాడ దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మని చూస్తే చాలండి. నిజంగా నాకు అమ్మవార్ల సెంటిమెంట్ చాలా ఎక్కువలేండి. సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మాకేంటంటే జర్నీలే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. ఈ జర్నీలు చేసేటప్పటికే ఒళ్ళు అలసిపోతుంది అనమాట. సో ఇది కాల్ చూపిస్తున్నాను వాసిపోయింది అనేసి ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత 2 రోజులు ఫుల్ రెస్ట్ అనమాట. ఆ రెస్ట్ తర్వాత ఇది నెక్స్ట్ కాక నెక్స్ట్ డే అనమాట బెంగళూరులో ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మన మ్యూజిక్ అనమాట. ఎప్పట్లాగే రొటీన్తో పాటు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఉంటే ఆ రోజు థీమ్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. శారీ పెట్టారనమాట, బ్లూ కలర్ శారీస్. సో నేనైతే తవ్వకాల్లో తవ్వినట్టు తీసామన్నమాట. ఇది చాలా రోజుల క్రితం శారీ అనమాట. సో బ్లూ కలరు తీసి కట్టుకున్నాను. ఇంక అందరం మంచిగా రెడీ అయిపోయి ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. సో నెలకొకసారి ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ పర్వాలేదులేండి, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలా అని ఏ ఇంటి పనులు వంట పనులు ఏ పర్సనల్ పనులు మానేసుకోం కదా. అన్ని పనులు తేల్చుకొని అన్ని విధాలుగా చక్కబెట్టుకొని మా టైం అనేది కేటాయిస్తూ ఉంటామండి. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అక్కడ కిట్టి పార్టీ ఎలా జరిగింది, ఏం సంగతి అనేది చూపిస్తాను. ఇంకా ఇదైతే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చేయాల్సిన పని ఏంటి తెలుసా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి, హ్యాపీగా మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది ఈరోజుటి హ్యాపీ వ్లాగ్ అనమాట. ఇంకా శ్రీకాకుళం టు బెంగళూరు రొటీన్. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.